ప్రభుత్వము నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడతాయి ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇది ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్ తయారు చేసి ఈరోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుగుకుంటూ దేశం ప్రగతిని ఓడ్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోని మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యత్తుని అర్థంగారంలో దోచుకునే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు, ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందుంది బాట. మిత్రులారా, ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 22 ఏదైంది, ఇక రకరకాలైన సమస్యల విషయంలో కూడా మనం పోరాడతాం. కానీ ముందుగా విద్యార్థులు మన భవిష్యత్, దేశ భవిష్యత్తు లేదు. దేశ భవిష్యత్తుని అంధకారంలో పెట్టేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అది 5 సంవత్సరాలు నడవదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు నాకు ముడుపులు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి కొట్లాడుకొని కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ముడుపుల కోసము కొట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు, ఒక ఎమ్మెల్యేకు ముఖ్య పడదు, ఒకరు కొట్లాడుకొని ఈరోజు ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ప్రజలకు న్యాయం జరగదు. బీఆర్ఎస్ అన్యాయం చేసి మన వాస్తవమే, కానీ కాంగ్రెస్ పార్టీతో కూడా న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుందని చెప్పి చూస్తా ఉన్నాం మనం. మీరు విద్యార్థులను పిలుపునిస్తారా మిత్రులారా? ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, స్టేట్ యూనివర్సిటీ అది, కాకతీయ విశ్వవిద్యాలయ, పాలమూరు విశ్వవిద్యాలయ, తెలంగాణ విశ్వవిద్యాలయ, శాతవాహన విశ్వవిద్యాలయ,